వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్, 5 చీతాలకు జన్మనిచ్చిన నంబియన్ చీతా జ్వాల. మరి రీసెంట్గా మనకి నంబియన్కి చెందిన ఒక చీత, జ్వాల అనే పేరు గల చీత 5 చీతాలకి జన్మనిచ్చిందంట. మరి ఇది మధ్యప్రదేశ్లోని కూను నేషనల్ పార్క్లో జరిగింది. ఎక్కడ జరిగింది? మధ్యప్రదేశ్లోని కూను నేషనల్ పార్క్లో జరిగిందంట. మరి ఇందులో భాగంగా 5 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చిరుతపులులు సంఖ్య, ఎప్పుడైతే 5 చిరుతపులులు జన్మించారో మనకి భారతదేశంలో ఉన్న చిరుతపులుల సంఖ్య అనేది ఎక్కడికి చేరింది అంటే దాదాపుగా 53కి చేరిందంట. మరి భారత్కి వచ్చిన తర్వాత జ్వాల పిల్లలకు జన్మనివ్వడం ఇది 3వసారి అంట. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జ్వాల అనే చీత అనేది మనకి నమీబియా నుండి వచ్చింది. నమీబియా నుండి భారత్కి వచ్చిన తర్వాత ఇది ఎన్నో కాన్పు అంటే 3వసారి జన్మనివ్వడం జ్వాల. మరి దీంతో ఈ చిరుతపులుల సంఖ్య 53కి చేరిందంట. మరి ఈ చీతా పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ 5 చీతాలు లేదంటే 5 మంది చీతాలు ఎవరైతే ఉన్నారో ఆ చీతాల యొక్క ఆరోగ్య పరిస్థితులు అనేవి ఆరోగ్యంగానే ఉన్నాయి అని చెప్పి అవి అటవీ అధికారులు వాటిని CCTV నుండి పర్యవేక్షిస్తున్నారు అని చెప్తూ మనకి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు తెలిపారంట. ఎవరు అంటే ఈ 5 చీతా పిల్లలు ఎవరైతే ఉన్నారో అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అంటూ ఎప్పటికప్పుడు CCTVలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు అంటూ మనకి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు తెలుపుతున్నారు. మరి ఇందులో మనకి కూను పార్క్లో ఇప్పటివరకు మొత్తంగా 33 చిరుతపులులు జన్మించాయంట. ఎన్ని చిరుతపులులు జన్మించాయి? కూను నేషనల్ పార్క్లో 33 చిరుతపులులు జన్మించాయి. ఇందులో ఇది ప్రాజెక్ట్ చీతా విజయానికి నిదర్శనం అని చెప్తున్నారు. సో 5 చీతాలకు జన్మనిచ్చిన నంబియన్ చీతా జ్వాల. So Nambiyan cheetah Jwala gives birth to 5 cubs. So recently Project Cheetah, in part of Project Cheetah, it was successfully completed. So Project Cheetah, a Nambiyan cheetah named Jwala gave birth to 5 cubs at Kuno National Park in Madhya Pradesh on March 9, 2026. So a significant milestone for Project Cheetah. It is a significant milestone for Project Cheetah. Why? Because Nambiyan cheetah Jwala gives birth to 5 cubs on March 9, 2026 at Kuno National Park in Madhya Pradesh. So these births pushed India total cheetah population to 53. So it pushed to how much? The total India cheetah population to 53. So this is a third litter for Jwala. And this is about Nambiyan cheetah Jwala gives birth to 5 cubs. Next, LABL ను ప్రారంభించిన తేరీ. మరి పీపుల్స్ అండ్ ప్లానెట్ రెండింటిని దృష్టిలో ఉంచుకొని మనకి తేరీ ప్రతిష్టాత్మకంగా LABL 2.0ని ప్రారంభించింది. మరి LABL 2.0 అంటే ఏంటి అంటే మనకి లైటనింగ్ ఏ బిలియన్ లైఫ్స్ 2.0 అంటే ఈ LABL అనేది మనకి సౌర విద్యుత్ని ఉపయోగించి గ్రామాల్లో విద్యుత్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏది ప్రారంభించింది అంటే తేరీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. తేరీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అంటే తేరీ అంటే ఏంటి అంటే The Energy and Resources Institute. In the Energy and Resources Institute వారు the Energy and Resources Institute వారు ఎవరైతే ఉన్నారో Energy and Resource Institute వారు
ఈ ఎల్ఈబిఎల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎల్ఈబిఎల్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రారంభించారు అంటే మనకి 2008లో ప్రారంభించారు. ఎందుకోసం ప్రారంభించారు ఈ ఎల్ఈబిఎల్ కార్యక్రమాన్ని అంటే మనకి గ్రామాల్లో విద్యుత్ని ఏర్పాటు చేయడం కోసం ప్రారంభించారు. కానీ మనకి రీసెంట్గా ఫిబ్రవరి 26, 2026 నాడు ఈ ఎల్ఏబిఎల్ 2.0 కార్యక్రమాన్ని మరలా ప్రారంభించారు. ఎక్కడ? న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. మరి ఈ 2.0ని ఎందుకు ప్రారంభించారు అంటే మనకి ఇదివరకు 2008లో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారు? కేవలం విలేజెస్లో లేదంటే ఊర్లలో విద్యుత్ దీపాల కోసం అలాగే విద్యుత్ కోసం ఏర్పాటు చేశారు. కానీ ఈ 2.0 అనేది విద్యుత్ దీపాలతో పాటు ఉపాధి కల్పన కోసం అలాగే మనకి ఉపాధిని మెరుగుపరచడం కోసం అలాగే వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం లక్ష్యంగా ఈ ఎల్ఏబిఎల్ 2.0ని ప్రారంభించారు. ఏది? ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వారు. మరి ఇది మరి ఇది దేనికోసం? ఇది కేవలం లైట్లు ఇవ్వడమే కాకుండా ఉపాధిని మెరుగుపరచడం మరియు సౌరశక్తితో నడిచే యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాల ద్వారా మనకి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని పారిశ్రామిక రంగంలో మరియు చిన్న పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించే ఉద్దేశంతో కూడా ఈ ఎల్ఏబిఎల్ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. అంటే మహిళలను పారిశ్రామిక రంగంలో అలాగే చిన్న పారిశ్రామిక రంగంలో మనకి సౌరశక్తితో వీరికి చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ ఎల్ఏబిఎల్ 2.0ని ప్రారంభించడం జరిగింది. సో TERI launches LABL 2.0. TERI launches LABL 2.0. TERI means, what is TERI means? The Energy and Resources Institute or Energy and Resources Institute recently inaugurated LABL program on February 26, 2026 in New Delhi. What is LABL? The meaning of LABL or the full form of LABL is Lightening a Billion Lives 2.0. So first the resource and or Energy and Resources Institute firstly inaugurated this LABL program in 2008, but they were inaugurated only provided power in villages. But now they were inaugurated LABL 2.0 in February 26, 2026. What is the purpose of this 2.0? This 2.0 means to provide power in villages. Not only that, and also provide employment and also prevent environmental changes and also provide employments and power in villages. So in that case this LABA 2.0 was inaugurated on February 26, 2026. So this is about TERI launches LABL 2.0, and the major purpose of this LABL to provide and encourage women in industrial sectors with a solar power, and also women in small industrial sector with a solar power, to encourage with a solar power to women in industrial and small industrial sector. So this is the main purpose of this LABL 2.0, and also prevent environmental changes So this is the main purpose of this inauguration. నెక్స్ట్, శ్రీలంక పురుషుల జట్టుకి కొత్త కోచ్గా గ్యారీ కిస్టన్. మరి శ్రీలంక పురుషుల జట్టుకి మనకి కొత్త కోచ్గా ఎవరిని నియమించారు అంటే గ్యారీ క్రిస్టన్ని నియమించడం జరిగింది. మరి ఈయన
ఎప్పుడు బాధ్యతలను స్వీకరిస్తున్నారు అంటే ఏప్రిల్ 15, 2026 నుండి ఈయన బాధ్యతలను స్వీకరిస్తున్నారు. మరి ఈయన ఎన్నేళ్ల కాలం పాటు బాధ్యతలను స్వీకరిస్తున్నారు అంటే ఈయన దాదాపుగా 2 ఏళ్ల పాటు ఈయన యొక్క బాధ్యతలని స్వీకరిస్తున్నారు. అంటే ఏప్రిల్ 15, 2026 అంటే 2 ఏళ్ల పాటు అంటే ఎప్పటి వరకు వస్తుంది అంటే 2028 ఏప్రిల్ 15 వరకు ఈయన తన బాధ్యతలని కొనసాగిస్తారు. మరి గతంలో భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లకు కోచ్గా పనిచేసిన గొప్ప అనుభవం ఈయనకుంది. కాబట్టి ఈయనని శ్రీలంకకి కొత్త కోచ్గా నియమించడం జరిగింది. మరి ఈయనను ఎందుకోసం నియమించారు అంటే ఈయనను ప్రధానంగా 2027 వన్డే వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానికోసం జట్టుని సిద్ధం చేసే ఉద్దేశంతో ఈయనని శ్రీలంక పురుషుల జట్టుకి కొత్తగా కోచ్గా నియమించడం జరిగింది. గేరీ క్రిస్టన్ న్యూ కోచ్ ఆఫ్ శ్రీలంక మెన్స్ టీమ్. మనకి ఎవరు గ్యారీ క్రిస్టన్ ఎవరైతే ఉన్నారో శ్రీలంకకి, సో గ్యారీ క్రిస్టన్ న్యూ కోచ్ ఆఫ్ శ్రీలంక మెన్స్ టీమ్. సో ఇన్ దట్ కేస్ he's officially assumed the role on April 15, 2026. He's officially assumed the role on April 15, 2026 onwards. So he was signed a 2 years contract that runs until April 14, 2028 onwards. It will runs up to 2028 April 15 onwards or April 14 onwards. So he was signed a 2 years agreement. It will be runs on April 15, 2028 onwards. So the major aim of this appointment is to his main responsibility is preparing the team of 2027 ICC Men's Cricket World Cup. So in that case, he was appointed to Sri Lanka Christian new coach of Sri Lanka men's team. So in that case, he was appointed to Sri Lanka as a coach. నెక్స్ట్ కేఎన్ ఫణిక్కర్ కన్నుమూత. మనకి కేఎన్ ఫణిక్కర్ రీసెంట్గా కన్నుమూశారు. ఏ రోజున చనిపోయారు అంటే మార్చ్ 9, 2026 నాడు మరణించారు. మరి ఎందుకోసం అంటే ఈయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మార్చ్ 9, 2026 నాడు కన్నుమూశారంట. మరి ఈయన మనకి ఆధునిక భారతదేశ చరిత్ర మరియు వలసవాదం అలాగే లౌకికవాదంపై ఆయన చేసిన పరిశోధనలు అనేవి మనకి చాలా విశేషమైనవి. మరి ఈయన ఢిల్లీలోని జవహర్ నెహ్రూ విశ్వవిద్యాలయాలలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా మరియు హిస్టరీ విభాగాధిపతిగా పనిచేయడం జరిగింది. ఏ విధంగా పనిచేశాడు? ఢిల్లీలోని జవహర్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరియు సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా మరియు హిస్టరీలో ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. కేఎన్ ఫణిక్కర్ he was recently died on March 9, 2026 due to health issues. నెక్స్ట్ ట్వింకిల్ పై 4 ఏళ్ళు నిషేధాన్ని ప్రకటించారు. భారత మధ్య దూర మరియు పరుగు పందెం క్రీడాకారిణి అయిన ట్వింకిల్ చౌదరి రీసెంట్గా డోపింగ్ ఉల్లంఘన కేసులో ఆవిడని 4 ఏళ్ల పాటు క్రీడల నుంచి నిషేధించడం జరిగింది. ఎన్నేళ్ల పాటు? 4 ఏళ్ల పాటు. డోపింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా క్రీడల్లో మనకి ఉత్సాహంగా మన ప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు స్టెరాయిడ్స్ అనేవి తీసుకుంటారు. అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటే మన ఎనర్జీ అనేది డబుల్ టు త్రిబుల్ అనేది అవుతుంది. మరి ఆ స్టెరాయిడ్స్ ఈ ట్వింకిల్ చౌదరి తీసుకుంది అన్న ఉద్దేశంతో ఈవిడపై ఈ నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ స్టెరాయిడ్స్ అనేవి తను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదు అని చెప్పినప్పటికీ అక్కడ సరైన ఆధారాలు లేకపోవడంతో ఈవిడని బహిష్కరించడం జరిగింది. మరి ఎప్పటి వరకు తనని బహిష్కరించారు అంటే జూన్ 23, 2029 వరకు
తను పోటీల నుంచి తప్పుకోవాలి అని చెప్పి నిషేధించారు. అంటే June 23, 2029 అంటే అప్రాక్సిమేట్లీ 4 years వరకు తనకి నిషేధాన్ని ప్రకటించారు. మరి ఈ నిషేధం అనేది మనకి 2025లో దక్షిణ కొరియాలో జరిగిన అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 2025లో మనకి దక్షిణ కొరియాలో ఏవైతే అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ జరిగినాయో అక్కడ తీసుకున్న నమూనాల ఆధారంగా వీరు ఈ చర్యని తీసుకోవాల్సిన జరిగింది. మరి ఆ నమూనాల ద్వారా వీరు ఈ నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈవిడ తీసుకున్న స్టెరాయిడ్స్ ఏంటి అంటే మిథైల్ టెస్టోస్టెరాన్ అనే ఉత్ప్రేరకం ఉన్నటువంటి అథ్లెటిక్స్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ గుర్తించడం జరిగింది. సో మిథైల్ టెస్టోస్టెరాయిడ్ని తీసుకుంది అన్న ఉద్దేశంతో ఈ నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. ట్వింకిల్ బ్యాండ్ ఫర్ 4 years. So Indian middle distance runner Twinkle Chowdhury was banned for 4 years by disciplinary tribals on March 9, 2026. She was banned on March 9, 2026. So the 4-year period of this ban is up to Jan 23rd, 2029. So the period of this ban up to June 3rd, 2029. So she taken a steroid of methyl testosterone. So while the decision was announced in March 2026, so this decision was announced on which month? In March 2026. The ban includes the credit of a provisional suspension she served starting from June 24, 2025. In 2025, in Dakshina Korea, in South Korea, in Asian Athletic Championship, they were recognized these steroids. So in that case, they will impose ban on her up to 4 years. And this is about Twinkle ban for 4 years. నెక్స్ట్, నూతన నేర న్యాయ చట్టాల అమలులో ఉత్తరాఖండ్ మొదటి స్థానం. మనకి నేర న్యాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలులో ఉత్తరాఖండ్ అనేది మొదటి స్థానంలో ఉందంట. మరి ఇందులో ఎందుకోసం ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో ఉంది అంటే మరి ఉత్తరాఖండ్ అనేది కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. మరి ఆ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ అనేది నేర విచారణను చాలా వేగవంతంగా చేస్తుంది. మరి అందులో భాగంగా అందుకే ఉత్తరాఖండ్ అనేది మనకి దేశంలోనే ప్రథమ స్థానంలో నేర విచారాలను త్వరగా పూర్తి చేసిన రాష్ట్రంగా నిలిచింది. మరి నేషనల్ క్రైమ్ మరిది సమాచారాన్ని ఏ నివేదిక ప్రకారం పేర్కొన్నారు లేదంటే అందించారు అంటే ఈ సమాచారాన్ని మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాష్ బోర్డ్ ప్రకారం ఉత్తరాఖండ్ అనేది దాదాపుగా 93.46 స్కోర్తో మొదటి స్థానంలో నిలిచిందంట. అంటే 93.46 స్కోర్ అంటే 93% వరకు నేర విచారాలు ఏవైతే ఉన్నాయో వేగంగా పూర్తి చేశాయి. దీన్ని ఎవరు అందించారు, ఏ రిపోర్ట్లో అందించారు? మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు అందించిన రిపోర్ట్లో భాగంగా మనకి సమాచారాన్ని తెలియజేశారు. మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ కార్యక్రమాలను చేపడితే వీరు ఇంత వేగంగా ఈ నేరాలను విచారించారు అంటే వీరు ఈ సాక్ష్య అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సాక్ష్య అంటే ఏంటి అంటే మనకు ఈ సాక్ష్య అనే ఒక యాప్ ద్వారా మనకి ఏదైనా క్రైమ్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రైమ్ సీన్స్ని వీడియోస్ని తీసి వాటిని రికార్డ్స్ చేయడం జరుగుతుంది. అంటే క్రైమ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్స్ చేయడం ద్వారా మా నేరస్తులను ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అలాగే ఈజీగా వాళ్ళని పట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది.
అలాగే నెక్స్ట్ న్యాయశృతి ద్వారా వర్చువల్ కోర్టు విచారణను నిర్వహిస్తున్నారు. వర్చువల్ కోర్టు విచారణ ద్వారా కూడా నేరాలను త్వరగా తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా మనకి ఈ సాక్ష్య యాప్ ద్వారా మనకి క్రైమ్ వీడియోస్ని రికార్డ్ చేయడం, అలాగే న్యాయశృతి ద్వారా మనకి వర్చువల్ కోర్టు విచారణను చేపట్టడం ద్వారా వీరు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మనకు ఈజీగా ఈ నేర విచారణలను ఈజీగా చేపట్టడం జరిగింది, లేదంటే ఈజీగా నేర విచారాలను తొలగించడం జరిగింది. మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వన్ డేటా వన్ ఎంట్రీ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ వన్ డేటా వన్ ఎంట్రీ విధానం ద్వారా మనకు పోలీస్ మరియు ఫోరెన్సిక్ మరియు కోర్టుల మధ్య సమాచారాన్ని వేగంగా పంచుకుంటున్నారు. ఏ సమాచారాన్ని పంచుకుంటున్నారంట? మనకి పోలీస్, ఫోరెన్సిక్స్ మరియు కోర్టుల మధ్య సమాచారాన్ని వేగంగా పంచుకుంటున్నారు వన్ డేటా వన్ ఎంట్రీ ద్వారా. అంటే సమాచారం అనేది వేగంగా పంచుకోవడం ద్వారా నేర విచారణ కేసులు అనేవి అండ్ పోలీసు, కోర్ట్స్ అవన్నిటి కేసులు అనేవి పంచుకోవడం ద్వారా అవి నేరుగా అంటే వేగంగా పరిష్కరించబడతాయి. మరి ఈ విధంగా దాదాపుగా 23,000 మందికి పైగా సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఉత్తరాఖండ్లో కొత్త చట్టాలైన బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ మరియు బిఎస్ఏ వీళ్ళపై సుమారు 23,000కు పైగా సిబ్బందికి దీనిలో శిక్షణను కూడా పూర్తి చేశారంట. మరి ఇది హర్యానా, అస్సాం రాష్ట్రాలను వెనక్కి నెట్టి మరి ఇది ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఉత్తరాఖండ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ క్రిమినల్ జస్టిస్ laws. So, as of March 2026, Uttarakhand has secured the top rank in India for implementing new criminal justice law. So, Uttarakhand has secured the top rank for implementing new criminal justice law, scoring 93.46. So, in that 46. And Uttarakhand ranks first ahead of Haryana, Assam, Sikkim and Madhya Pradesh also. Why? Because in which case Uttarakhand plays first in implementing new criminal justice law. And what is the reason of this? And what is the reason of it? So let's see. So Uttarakhand government introduces one data one entry policy. So in this one data one entry policy, a system enabling seamless data sharing between police, courts and forensics and reducing paperwork. So in that case, this implementation is very easy. So in this one data one entry, the implementation is very easy. So, and tech integration, Uttarakhand is also introduced e-Saksha app and Nyayashruti. So in that case, e-Saksha app is also used to implement new criminal justice laws in very fast way. So Nyayashruti is also used to implementing new criminal justice law in very fast way. So in that case, Uttarakhand places first in implementation of new criminal justice laws. Next, EACPM policy నివేదిక 2026. మనకి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి 2026 అనేది ప్రారంభంలో కొన్ని కీలకమైన నివేదికలను విడుదల చేసింది. మరి ఆ కీలకమైన నివేదికలలో ఎలాంటి నివేదికలను విడుదల చేసింది అంటే మనకి ప్రధానంగా పొగాకు వినియోగంపై నివేదికను విడుదల చేసింది. అలాగే పట్టణ రవాణాపై పొగాకు వినియోగం మరియు పట్టణ రవాణాపై నివేదికను విడుదల చేసింది. అలాగే 2047 వికసిత్ భారత్ లక్ష్యాలపై ఈ నివేదికను
దృష్టి సారించాయి. అంటే మనకు పొగాకు వినియోగం, పట్టణ రవాణా మరియు 2047 వికసిత భారత్ లక్ష్యంపై ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఏ నివేదికను? మనకి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి 2026లో నివేదికలను విడుదల చేశారు. ఆ నివేదికలు వీటిపై దృష్టి సారించింది. మరి ముందుగా పొగాకు వినియోగంపై ఇచ్చిన నివేదికకు సంబంధించి మరి పొగాకు వినియోగంపై ఎలాంటి నివేదికనిచ్చింది అంటే మనకు ఈ పొగాకు నివేదిక అనేది ఒక శీర్షికతో విడుదల చేశారు. మరి ఏ శీర్షికతో విడుదల చేశారు అంటే ఈ పొగాకు వినియోగాన్ని మనకి పొగాకు వినియోగంలో పెరుగుదల, విధానపరమైన ప్రభావాలు. ఏ శీర్షిక? పొగాకు వినియోగంలో పెరుగుదల, విధానపరమైన ప్రభావాలు అనే శీర్షికతో ఈ ఈఏసీ పిఎం పాలసీ నివేదిక 2026 అనే శీర్షికను విడుదల చేశారు. లేదంటే ఈ పొగాకు వినియోగం పెరుగుదల, విధానపరమైన ప్రభావాలు అనే పేరుతో శీర్షికను విడుదల చేశారు. మరి పొగాకు వినియోగం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎంతవరకు ఉందట అంటే మనకి 2011 to 12 నుండి 2023 to 24 మధ్యలో మనకు పొగాకు వినియోగం అనేది గ్రామాల్లో దాదాపుగా 58% వరకు ఉందట. గ్రామాల్లో ఎంతవరకు ఉంది? 58% వరకు ఉంది. అంటే 2011 to 12 నుండి 2023 to 24 మధ్య గ్రామాల్లో పొగాకు వినియోగం అనేది 58% వరకు ఉందంట. అలాగే పట్టణాల్లో 2011 to 12 నుండి 2023 to 24 వరకు పట్టణాల్లో పొగాకు వినియోగం అనేది 77% వరకు ఉందట. అంటే గ్రామాల్లో కూడా పొగాకు వినియోగం అనేది అధికంగా ఉంది. అంటే పట్టణాల్లో అంటే పొగాకు వినియోగం ఉంటుంది, కాకపోతే గ్రామాల్లో కూడా పొగాకు వినియోగం అనేది పెరుగుతుంది. మరి ఈ నివేదికలో ఇంకా ఏమని చెప్తున్నారు అంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు విద్య మీద కన్నా పొగాకు మీద ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు అంటూ ఈ నివేదిక పేర్కొనింది. అంటే పేదరికంలో ఉన్నప్పుడు మనకి తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపంగా నూనె అన్నట్టు వాళ్ళకి విద్యకు అవసరం లేకపోయినా పొగాకుపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారంట. మరి ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారు? మనకి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రిలీజ్ చేసింది. మరి ఇందులో పొగాకు వినియోగంపై విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ పొగాకు వినియోగంని ఏ శీర్షికతో విడుదల చేశారు అంటే పొగాకు వినియోగంలో పెరుగుదల, విధానపరమైన ప్రభావాలు అనే శీర్షికతో మనకి ఈ పొగాకు వినియోగంని విడుదల చేశారు. సో ఈఏసీ పిఎం పాలసీ రిపోర్ట్ 2026. ఈఏసీ అంటే ఏంటి అంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, లేదంటే మనకి ఆర్థిక సలహా మండలి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఆర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ recently releases a report on 2026. So this report is majorly focuses on tobacco consumption and urban economic and also 2047 Vikasit Bharat goals. So this report is mainly focusing on tobacco consumption. Mainly focusing on what? Tobacco consumption. So let's see what is tobacco consumptions and tobacco consumptions according to EAC-PM policy report. So according to EAC-PM policy report, the tobacco consumption is released with a title of rise in a tobacco consumption and policy implication. So the tobacco consumption released with a title of rise in a tobacco consumption and policy implications. And according to this report, the consumption of tobacco up to the financial year of 2011 to 12 to 23 to 24. So the financial year of 2011 to 12
to the financial year of 23 to 24, the consumption of tobacco is 58% in rural areas, and the financial year of 2011 to 12 to the financial year of 23 to 24, the consumption of tobacco in urban areas is up to 77%. So in that case, the report is saying that the rural areas are using more tobacco and buying more tobacco in rural areas, and also saying that rural areas and poor peoples are more interested in tobacco more than education. And this is about EAC-PM policy report 2026. నెక్స్ట్, మలావికి 100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసిన భారత్. మరి భారత్ అనేది మలావి దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. మరి ఎందుకోసం సరఫరా చేసింది అంటే, మలావి అనే దేశంలో ఎల్నినో ప్రభావం ద్వారా అక్కడ కరువు కాటకాలు అనేవి ఏర్పడినాయి. అంటే మలావిలో కరువు కాటకాలు ఏర్పడడం ద్వారా అక్కడ ఆహార కొరత సంభవించింది. మరి ఆహార కొరతను పూరించడానికి భారత్ దాదాపుగా 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్కడికి సరఫరా చేశారు. మరి ఎందుకోసం సరఫరా చేశారు అంటే, మనకి గ్లోబల్ సౌత్ దేశాలకి మరియు దక్షిణాది దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే ఉద్దేశంతో భారతదేశం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. లేదంటే గ్లోబల్ సౌత్ దేశాలకు మరియు దక్షిణ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో భారతదేశం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సో భారత్ సప్లైస్ 1000 metric tons to Malawi country. Why? Because Malawi in India has disposed also. Recently Malawi was affected with El Nino. So in that case, critical financial crisis are there in Malawi's country. So in that case, India is provided or supplies 1000 metric tons to Malawi country. And what is the major purpose for this? The major purpose is to strengthening cooperation in between global south countries and south countries. This is the main purpose for the supplies of 1000 metric tons to Malawi country by India. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.